ఆరోగ్య రంగం గత ప్రభుత్వ హయాంలో బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీనితో చాలా కుటుంబాలపై ఆర్థిక భారం మోపబడి ఆర్థికంగా మానసికంగా చాలా బాధపడ్డారు. గత ప్రభుత్వ ఆరోగ్య రంగానికి చెల్లించవలసిన 6,486 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించకుండా వదిలేసింది. వీటిలో ఎక్కువ భాగం మా ప్రభుత్వం చెల్లించి ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించింది. వ్యాధి చికిత్స కన్నా నివారణే ముఖ్యమని మేము నమ్ముతున్నాం. నివారణ వల్ల ఆరోగ్య అవసరాలపై జేబులో నుంచి ఖర్చు గణనీయంగా తగ్గిస్తుంది. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పౌరుడిని ఆరోగ్య సంరక్షణలో కేంద్రంగా ప్రాజెక్ట్ సంజీవనిని చేపట్టింది. కుప్పంలో సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ పైలట్ కింద 41 రోగ నిర్ధారణ పరీక్షలను కవర్ చేసి 63,867 మంది వ్యక్తులను పరీక్షించింది. 6,300 కంటే ఎక్కువ హైరిస్క్ కేసులను గుర్తించి వాటిని ప్రాజెక్ట్ సంజీవనికి అనుసంధానించింది. 2026-27 సంవత్సరానికి ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు 19,306 కోట్లు కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.